అనంతపురంలో ధర్నాకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. ఓవర్ టు యు శివారెడ్డి. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన తీవ్రతరం చేసింది. ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కలెక్టరేట్ల నిరసన కార్యక్రమాలకు ధర్నా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. దాదాపుగా అన్ని వర్గాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం. ముందుగా కాపు రామచంద్ర గారు ఎలా అర్థం చేసుకుంటారు? ఎందుకంటే ఎన్నికలకు ముందు 15 ఏళ్ళు ప్రత్యేక హోదా కావాలన్నారు, ఇప్పుడు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. ఎలా అర్థం చేసుకుంటారు ఈ వాతావరణం? చంద్రబాబు నాయుడు గారికి సంపాదన తప్ప ఈ రాష్ట్రం గురించి ఎటువంటి ఆలోచన లేదు, చింత కూడా లేదు. ఆయన 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు కావాలని కోరిన అతను సంజీవుని కాదు అని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని బట్టి చూస్తే అతని కేసులు అతని సంపాదన రెండే ముఖ్యంగా ఉన్నాయి. కేసుల నుంచి బయటపడాలంటే అందరికీ అనుకూలంగా ఉండాలి, ఒకటి సంపాదన కొనసాగాల. ఈ రెండు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా కూడా అతనికి అవసరం లేదనమాట. కాబట్టి 15 సంవత్సరాలు కావాలని చెప్పి కోరినటువంటి మోదీ ఈరోజు అసలు దాని గురించి పట్టించుకోవడం లేదు. అదేవిధంగా తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధానమంత్రి మోదీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి 5 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామంటున్నారు కదా, దాంతో లాభం లేదు, మేము 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పినారు. ఈయనేమో 15 అన్నాడు, ఇప్పుడేమో దాన్ని ఊసే ఎత్తడం లేదు. కాబట్టి దీన్ని బట్టి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అజెండా ఓన్లీ 2, ఒకటి కేసుల నుంచి బయటపడాలా, 2 అందినంత దోచుకోవాలా. ఈ 2 తప్ప వేరే ఏమీ అవసరం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని అయినంత తొందరగా అతనికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తాం జరుగుతాం. ఓకే సార్, మీరు చెప్పండి. ప్రధానంగా ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలుగా అవసరం లేదని చంద్రబాబు చెప్తూ ఉన్నారు. ఎలా అర్థం చేసుకుంటున్నారు ఈ పరిణామాలు? చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సర కాలంగా కూడా ఇదే చెప్తా ఉన్నాడు. స్పెషల్ స్టేటస్ అనేది ఒక సంజీవని కాదని చెప్పి దానికంటే ఎక్కువ డబ్బులు మనం తీసుకురావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేటువంటి చెప్తా ఉన్నాడు. మరి అదేవిధంగా మోడీ గారు మాత్రం పూర్తిగా ఈరోజు యూటర్న్ తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా యూటర్న్ తీసుకోవడం పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ పైన ఇంత ఏకాభిప్రాయం ఉన్నా కూడా వీరందరితో కలిసి పోరాటం చేయడానికి బదులు ఈరోజు ఢిల్లీతో పోరాడాల్సినటువంటి అవసరం లేదని చెప్పడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వీయ ప్రయోజనాలే ముఖ్యమైనవి అయిపోయినాయి. ఈరోజు పైగా తాను పోరాటం చేయకపోయినా చేసేవాళ్ళనన్నా ప్రోత్సహించడానికి బదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు ఢిల్లీలోకి వెళ్ళి పోరాటం చేయాలంటారు. ఈయనేమో ఢిల్లీతో పోరాటం చేయాల్సిన అవసరం లేదు, మనం గవర్నమెంట్లోనే ఉండి సాధిస్తామనేటువంటి మాట చెప్తున్నాడు. మరోవైపు ఏమో మేమందరం కూడా పోరాటం చేయాలంట. జగన్ గారు అంతా ఢిల్లీలో పోరాటం చేస్తే ఈయన మాత్రం ఢిల్లీలో అధికారంలో ఉంటా అని చెప్పి చెప్తా ఉన్నాడు. అందుకని ఈయన పూర్తిగా ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఉన్నాడు. ఈరోజు స్పెషల్ స్టేటస్ కోసం ఈయన పోరాడడం లేదు, కనీసం పోరాడే వాళ్ళని కూడా నిర్వీర్యపరిచేటువంటి పద్ధతుల్లో తప్పుడు ప్రచారానికి పూనుకుంటా ఉన్నాడు. తన యొక్క కోవర్ట్లను కూడా ఈరోజు పోరాటంలోకి దింపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నమే చేస్తారు. నోటు కేసులో నుంచి బయటపడేందుకే చంద్రబాబు ప్రత్యేక హోదా పైన బాని వినిపించలేదన్న ఆరోపణలు. ఎందుకంటే ఓటుకు నేటి కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదాపై ప్రెజర్ చేస్తే తాను ఇరుక్కుంటానన్న ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఎంతవరకు నిజమంటారు? ఇది ఖచ్చితంగా అనుమానం లేదు. ఇందులో ఏ రోజైతే ఆయన నోటు కేసులో ఇరుక్కొని ఏ రోజైతే రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పణంగా పెట్టి ప్రత్యేక హోదా మీద మాట్లాడలేకపోతున్నాడంటే పూర్తిగా ఆయన ముద్దాయిగా నిరూపించబడ్డాడు. మరి అంతేకాకుండా ఆ రోజు ప్రధానమంత్రి చెప్పినటువంటి మాట ఈరోజు విలువ లేకుండా పోయింది. ఈ రోజు చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ మాటలు కూడా విలువ లేదా అనేటువంటి విధంగా ప్రజలు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రత్యేక హోదా అంటూ రాకపోతే ఈ రాష్ట్రమే కాదు, ముఖ్యంగా వెనకబడినటువంటి ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈరోజు ఈ మాట ఊసెత్తడం లేదు. అంటే వెనకబడినటువంటి ప్రాంతాలు ఆ రోజు మేము రాష్ట్రాన్ని విభజిస్తే తీవ్రంగా నష్టపోతామని మన రాయలసీమ ప్రజలు వెనకబడిన జిల్లాల వారిగా మేము ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రత్యేక హోదా అంటూ రాకపోతే మరింత తీవ్రమైనటువంటి అన్యాయానికి గురవుతామనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ ప్రత్యేక హోదా సాధించుకోవడానికి అనేక రూపాల్లో పోరాటాలు చేయడమే కాకుండా ధర్నాలు నిర్వహిస్తూ ఢిల్లీలో కూడా కేంద్ర పెద్దలకు తెలియజెప్పే విధంగా ఢిల్లీలో కూడా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రత్యేక హోదా ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది.
ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోదామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ ఉద్యమాన్ని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు కూడా కొనసాగిస్తాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతగానితనం, చంద్రబాబు నాయుడు గారు అవినీతి, చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడం వల్లే ఈ రోజు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పోతుంది. ఈ రోజు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే దానికి కారణం చంద్రబాబే అనేది సుస్పష్టం. మరి చంద్రబాబు వైఖరికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా సాధించేంత వరకు కూడా పోరాడుతూనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మొత్తం మీద ప్రత్యేక హోదా రాకపోవడానికి సీఎం చంద్రబాబు వైఖరి చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అందుకే ప్రత్యేక హోదా సాధించేంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉద్యమాన్ని ఉధృతం చేసి తీరుతాం, ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మేరకు తీరుతామని చాలా స్పష్టంగా రమాకాంత్